ఒకప్పుడు సూర్యపురం అనే సంతోషమైన చిన్న పట్టణంలో ఎంతోమంది ఆనందంగా ఉన్న పిల్లలు నివసించేవారు. వారిలో ఒకడు ఆసక్తిగల చిన్న పిల్లవాడు శ్యామ్. శ్యామ్ రోజంతా పరిగెత్తడం, ఆడడం, కొత్తవి తెలుసుకోవడం చాలా ఇష్టపడేవాడు. కాని ఆహారం విషయానికొస్తే శ్యామ్కు ఫ్రైస్, కుకీలు, పిజ్జా మాత్రమే ఇష్టమయ్యేవి. అతని ప్లేట్ ఎప్పుడూ ఒకేలా గోధుమ మరియు మసక రంగుల్లో రంగుల్లేకుండా ఉండేది. ఒక ఉదయం శ్యామ్ చాలా అలసటగా నెమ్మదిగా లేచాడు. తన స్నేహితులతో ఆడడమూ కూడా ఇక సరదాగా అనిపించలేదు. అప్పుడే వంటగదిలో ఏదో మాయాజాలం మొదలైంది. శ్యామ్ కళ్లముందే ప్లేట్ మెరుస్తూ వెలుగులు చిమ్మింది. హలో, నేను కేరళ క్యారెట్. నీ కళ్లచూపు మెరుగుపడేందుకు సహాయం చేస్తాను. నేను యాండీ యాపిల్. నిన్ను ఆరోగ్యంగా బలంగా ఉంచుతాను. నేను బెన్నీ బ్రోకోలీ. నీ కండరాలను బలంగా చేస్తాను. నేను రియా రైస్. నువ్వు పరిగెత్తడానికి, ఆడడానికి శక్తినిస్తాను. మరియు నేను మిల్లీ మిల్క్. నీ ఎముకలను బలంగా పెరగడానికి సహాయం చేస్తాను. శ్యామ్ జాగ్రత్తగా విని ఆశ్చర్యంతో చిరునవ్వు నవ్వాడు. తరువాతి రోజు శ్యామ్ కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి అని నిర్ణయించుకున్నాడు. అతను తన భోజనంలో పండ్లు మరియు కూరగాయలను చేర్చాడు. త్వరలోనే శ్యామ్ మరింత వేగంగా, బలంగా, ఇంకా ఆనందంగా అనిపించాడు. అతని ప్లేట్ అందమైన ఇంద్రధనస్సులా రంగులమయంగా మారింది. ఆ రోజు నుండి శ్యామ్ అన్ని రకాల ఆహారాన్ని కొంచెం కొంచెంగా తింటూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. గుర్తుంచుకోండి పిల్లలు, రంగులమయమైన ప్లేట్ బలమైన మరియు ఆనందమైన శరీరాన్ని ఇస్తుంది.